మ్యాచ్ గెలవడానికి ప్లాన్ ఏంటన్నా? ఒకటే ప్లాన్, మ్యాచ్ కంటే చాలా ఇంపార్టెంట్ అయింది. వెనకాల కనిపిస్తున్న కేఎల్ గాని ఇంజరీతో ఇంటికి పంపించి T20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ గా నేను ఒక్కడనే ఉండాలి. అలా చేయడం తప్పు కదన్నా. ఈ ఒక్క మ్యాచ్ మట్టికి కాదు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ నాకు ముఖ్యం. లెట్స్ డూ దిస్ గైస్. ఐఎమ్ సారీ కేఎల్, జస్ట్ మిస్సింగ్. కుల్దీప్, ఈ బాల్ నువ్వు తీసుకో. నువ్వు వేసే బౌన్సర్లకి దెబ్బకి కేఎల్ గడ్ తల పగిలిపోవాలి, ఇంజరీతో బయటికి పోవాలి. కానీ నేను స్పిన్నర్ కదన్నా. అయినా పర్లేదు, ఇసిరే. ఈసారికి ఫాస్ట్ బౌలింగ్ ఉల్లేద్దాం. బాల్ 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 ఎవరా, బాల్ ఎవరా? రేయ్ బాల్, కేఎల్ హెడ్ షాట్. ఏయ్ బే. ఆగరారే, నువ్వు అయిపోయావు. ఇక్కడ పిచ్ చూస్తే చాలా డ్రైగా ఉంది. మరి ఇక్కడ బౌలర్స్ కి టఫ్. బ్యాక్ సైడ్స్ 2 members are running is KL Rahul and Pant is running. Thank you. తొమ్మిదో ఓవర్లో 160 కొట్టిడు ఏంట్రా? అవునన్నా. రే ఇదే ఊపులో మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఇలా ఉంటే వాళ్ళు 333 స్కోర్ కొట్టేసింది కదా. వాళ్ళు అంత కొడుతున్నా మీరు మళ్ళీ ఇదే బౌలింగ్ వేస్తారు కదరా. అవునన్నా. మీకు ఇంత రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్లో భోజనాలు, బిర్యానీలు ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పెంచుతా ఉంటే తిరిగి ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇదేనారా? ఓ పక్క ఓనర్ కూడా నేను ఇండియా స్టార్ ప్లేయర్ అనే సంగతి కూడా మర్చిపోయి దొబ్బుకుండా దొబ్బుతున్నాడు. అవునన్నా. తెరి ఈ పిచ్చిలే మాకు అర్థం కావట్లేదన్నా. అదే లక్నో పిచ్ అయితే 130కే డిఫెండ్ చేసేవాళ్ళు. నేను అదే వచ్చాడు. ఏంటిది అడ్ మామ, మీకు అర్జెంట్ అని చెప్తే మ్యాచ్ మధ్యలో ఆఫ్ చేసి మిమ్మల్ని బాత్రూమ్ గానే పంపించేవాడిని. ఎందుకు ఇంత తొందరపడ్డారు? అదేం లేదు బ్రో, అసలే పగలంతా వర్షం పడింది కదా, రాత్రి కూడా వర్షం పడితే మ్యాచ్ ఎక్కడ ఆగిపోద్దేమో అని ముందు జాగ్రత్త. క్లియర్ అవుట్ మ్యాన్. కొంచెం పిచ్ ఆఫ్ ద అవుట్ సైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. వాచ్ ఏదో బాగుంది. అబ్బా Alvarez coming balls. Wickets. Umpire's call. Go back to the umpires. అవుటా. A few moments later. అమ్మ బొక్కలు ఏంటన్నా లోపల శబ్దాలు? మ్యాచ్ పోయింది, కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. హలో రానా, ముద్దెట్టాడా? నీకు ముద్దెడితే నేనేం చేయరా, పెట్టిపోను. సార్, T20 వరల్డ్ కప్ వస్తుంది, నాకు అర్జెంట్గా 11 బెస్ట్ ప్లేస్ కావాలి. 17 సంవత్సరాలుగా కప్పు లేదన్నా. ఒక కప్పు ఎలాగైనా ఇవ్వండి అన్నా. నేను మొక్కపాను సార్, 10th క్లాస్ పరీక్షలు రాయడానికి వెళ్ళాను. ఇప్పుడు నన్ను స్క్వేర్ లో తీసుకోవట్లేదు. అంత కూడా నన్ను కొట్టాడు, వాడి మీద రివెంజ్ కావాలి. హలో హైదరాబాద్ వాళ్ళ టాస్ ఎవరికి ఇచ్చినా ఫస్ట్ బ్యాటింగ్ మీకు ఇవ్వాలా? ఒక్క పెట్టేవాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, నీకు 11 కప్పులు కావాలి అంతేనా? 11 కప్పులు కాదురా, 11 మంది ప్లేయర్స్ కావాలి. ఇస్తేవి లేక లేని పోతా. రే ఆగాగు. అరే బాబు అన్న ఆగు. పంతకుండా ఏదో చేయండి. ఇంకా పంతకోడు గురించి తెలియలేదు. ఫస్ట్ పంతకోడు బకెట్లు డోర్లు కొట్టాడు, తర్వాత పంతే కొట్టుకున్నాడు. ఇప్పుడు పంత నిన్ను కొట్టాడు. నిన్ను కొట్టినందుకు ఫైన్ వేసాను అనుకో, పంతకోడు వచ్చి నన్ను కొడతాడు. ఇంత రాద్దంత అవసరం? వదిలే. మ్యాచ్ గెలిస్తే రోహిత్ శర్మనే గెలిపించాడు అంటున్నారు, అదే ఓడిపోతే నా వల్లనే ఓడిపోయింది అంటున్నారు. అర్థం కావట్లేదు.